హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ సామ్. ఈరోజు ఈ వీడియోలో జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రమోటర్స్, ఫైనాన్సర్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గుజరాత్లో ఏఎంబి ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇన్కార్పొరేట్ చేశారు. ఏప్రిల్ 19, 2002 సంవత్సరంలో జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చబడింది. సెప్టెంబర్ 17, 2012 సంవత్సరంలో జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న పేరును జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్గా పేరును మార్చబడడం జరిగింది. ముందుగా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే సిఎన్సి మెషిన్స్ గురించి తెలుసుకుందాం. సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. దీనిలో ముందుగానే కొన్ని లోగోస్, డిజైన్స్ లేదా నెంబర్స్ లేదా వేరే వాటిని కంప్యూటర్లో ఇన్పుట్ చేస్తారు. దాంతో ఇన్పుట్ చేసే విధంగా ఈ సిఎన్సి మెషిన్ డిజైన్ వేయడం జరుగుతుంది. జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ సిఎన్జి మెషిన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఇండియా సెకండ్ లార్జెస్ట్ మార్కెట్గా ఉన్నారు. అలాగే గ్లోబల్లోనూ 12th మార్కెట్ షేర్తో ఉంది. ఈ కంపెనీ సిఎన్సి మెషిన్ పోర్ట్ఫోలియో చూసుకుంటే సిఎన్సి టర్నింగ్ సెంటర్, సిఎన్సి టర్న్ మిల్ సెంటర్స్, సిఎన్సి వర్టికల్ మెషిన్ సెంటర్స్, సిఎన్సి హారిజాంటల్ మెషినింగ్ సెంటర్స్, సైమల్టేనియస్ 5 యాక్సెస్ సిఎన్సి మెషినింగ్ సెంటర్స్, చివరిగా మల్టీ టాస్కింగ్ మెషిన్స్ను సప్లై చేస్తూ ఉంటారు. మళ్ళీ వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సిఎన్సి మెషిన్స్ను ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో కాంపోనెంట్స్, జనరల్ ఇంజనీరింగ్, డైస్ అండ్ మోడ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సిఎన్సి మిల్ పోర్ట్ఫోలియోను ఒక్కొక్కటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా సిఎన్సి టర్నింగ్ సెంటర్ అండ్ సిఎన్సి టర్న్ మిల్ సెంటర్స్ గురించి తెలుసుకుందాం. సిఎన్సి టర్నింగ్ సెంటర్స్ ద్వారా ఒకేసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ను కేపబిలిటీ ఉంటుంది. అలాగే టర్నింగ్ మిల్ సెంటర్లో కొన్ని నెంబర్స్ లేదా లెటర్స్ ముందుగానే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేస్తారు. దాంతో టర్నింగ్ మిల్ సెంటర్ దీనితో టర్నింగ్ మిల్ సెంటర్ 3D ఫోటోగ్రఫీ, మోడ్స్, కటింగ్ టైల్స్, డైస్, పెయింటింగ్ ప్లేట్స్ను డిజైన్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సిఎన్సి వర్టికల్ మెషినింగ్ సెంటర్. ఇది ప్రధానంగా మెటల్ కటింగ్కు ఉపయోగిస్తారు. స్టీల్, అల్యూమినియం లేదా ఏదైనా హార్డ్ మెటీరియల్ను కట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సిఎన్సి వర్టికల్ మెషిన్స్ను ఏరోస్పేస్, ఆటోమొబైలిటీ, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సిఎన్సి హారిజాంటల్ మెషినింగ్ సెంటర్. దీన్ని ఎక్కువగా ఏరోస్పేస్, ఆటోమొబైలిటీ అండ్ మెటల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ సిఎన్సి టైమెంటేషన్ 5 యాక్సెస్ మెషినింగ్ సెంటర్. దీన్ని కూడా ఏరోస్పేస్, ఆటోమొబైలిటీ అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తూ ఉంటారు. చివరగా సిఎన్సి మల్టీ టాస్కింగ్ మెషిన్స్. దీన్ని ఎనర్జీ, ఆటోమొబైలిటీ, డిఫెన్స్, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్లైడ్ని చూస్తే జ్యోతి సిఎన్సి కంపెనీ ఏ ఇండస్ట్రీ పరంగా ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి 20.32%, ఆటో కాంపోనెంట్స్ నుంచి 46.68%, జనరల్ ఇంజనీరింగ్ నుంచి 19.58%, డైస్ అండ్ మోడ్స్ నుంచి 8.99% రెవెన్యూ అనేది వస్తుంది. సిఎన్సి మెషిన్స్కు డిఫరెంట్ టైప్స్ వేరియేషన్స్ ఉన్నాయని ఇంతకుముందే చెప్పుకున్నాం. వాటిని చూస్తే సిఎన్సి టర్నింగ్ సెంటర్లో ఏటీఎం సిరీస్, ఏఎక్స్ సిరీస్, సాకర్, సిఎన్సి సాకర్, డిఎక్స్ 200 సిరీస్, డిఎక్స్ లార్జ్ సిరీస్ కనిపిస్తాయి. టర్మిల్ సెంటర్స్ చూస్తే ఏటీఎం సిరీస్, ఏఎక్స్ సిరీస్, టీఎంసి లార్జ్ సిరీస్, టీఎంసి ఎన్వియు సిరీస్, టీఎంసి సిరీస్, యూటీఎల్ సిరీస్ కనిపిస్తాయి. వర్టికల్ మెషిన్ సెంటర్స్ చూస్తే ఈఎక్స్ సిరీస్, కేమిల్ ఎన్వియు సిరీస్, కేఎక్స్ అండ్ K2X సిరీస్, మిల్టాప్ సిరీస్, ఎన్ఎక్స్ సిరీస్, టీఎక్స్ ఎన్వియు సిరీస్ ఇక్కడ కనిపిస్తాయి. యూఎన్ సిరీస్ను మీరు ఇక్కడ చూడవచ్చు. కంపెనీ క్లయింట్స్ మనం చూసుకుంటే ఇస్రో, నాసా, బ్రహ్మాస్ ఏరోస్పేస్ తిరువనంతపురం, టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్, కళ్యాణి ఇన్ఫోటెక్ ఫోర్స్ లిమిటెడ్, టీ పంప్స్ లిమిటెడ్, శ్రీరామ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్, హర్ష ఇంజనీరింగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇలా పెద్ద పెద్ద కంపెనీలే మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా 200 వేరియంట్స్తో పాటుగా 44 సిరీస్ ఈ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. 7,200 సిఎన్సి మెషిన్స్ను మోర్ దాన్ 3,000కు పైగా కస్టమర్స్ను ఇండియాలో ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ కంపెనీ 31,430 కోట్ల ఆర్డర్ బుక్తో ఉంది. అందులో 2,600 కోట్లు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ నుంచే వస్తుంది. సిఎన్సి మెషిన్ సెంటర్ మార్కెట్ స్ప్లిట్ గమనిస్తే ఆటోమొబైలిటీ నుంచి 14%, జనరల్ ఇంజనీరింగ్ నుంచి 20%, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి 20%, పవర్ అండ్ ఎనర్జీ నుంచి 10%, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ నుంచి 5%, అలాగే అదర్స్ నుంచి 5%గా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ ప్రమోటర్స్ అలాగే ప్రమోటర్ శాలరీస్ గురించి తెలుసుకుందాం.
ముందుగా ప్రమోటర్లో ఘనశ్యామ్ సింగ్ జడేజా. ఇతని వయసు 54 సంవత్సరాలు. ఈ కంపెనీకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను మార్చ్ 26, 2003లో ఈ కంపెనీకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇతని శాలరీ చూసుకుంటే 12 కోట్లుగా ఉంది. తర్వాత ప్రమోటర్ సహదేవ్ సేన్. ఇతని వయసు 58 సంవత్సరాలు. కంపెనీకి ఓల్డ్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను ప్రస్తుతం శాలరీ 7.20 కోట్లుగా ఉంది. తర్వాత ప్రమోటర్ చూసుకుంటే రఘువీర సింహరాణా. ఇతని వయసు 54 సంవత్సరాలు. కంపెనీలో హోల్సేల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇతనికి 4.20 కోట్లు శాలరీస్ పే చేస్తూ ఉన్నారు. అలాగే షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఘనశ్యామ్ సింగ్ 13.95%, శృతి ఇంటర్నేషనల్ 18.59%, అనిల్ కుమార్ 16.62%, ఏక్నాథ్ ఇన్ఫర్కాన్ 17.30%, సహదేవ్ సింగ్ 3.38%, రానా 2.3% హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్స్ మనం చూద్దాం. రెవెన్యూ 9,292 కోట్లు, ఎబిటా 973 కోట్లు, ప్యాట్ 150 కోట్లుగా ఉంది. అలాగే మార్జిన్ చూసుకుంటే ఎబిటా మార్జిన్ 10.48%, ప్యాట్ మార్జిన్ 1.58%గా ఉంది. చివరగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ అలాగే ఈ కంపెనీ రిస్కుల గురించి తెలుసుకుందాం. ఈ ఐపీఓ జనవరి 9తో స్టార్ట్ అయ్యి 11తో ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్గా ఉంది. ప్రైస్ బ్యాండ్ 315 రూపాయల నుంచి 331 రూపాయలుగా ఉంది. ఐపీఓలో అప్లై చేయాలంటే 45 షేర్లకు అప్లై చేయవలసి ఉంటుంది. ఈ కంపెనీ బోత్ బీఎస్సీ, ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతుంది. యూఐబీకి 75%, ఎన్ఐకి 15%, రీటైల్కి 10% ఎలొకేషన్ ఇచ్చారు. ఈ రిస్క్ గురించి మాట్లాడుకుంటే ఈ నెంబర్స్ మీరు బాగా గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021 అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2022లో నెట్ ప్రాఫిట్ నెగిటివ్లో ఉంది. అదేవిధంగా మార్జిన్స్ విషయంలో కూడా నెగిటివ్గానే ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీ టోటల్ బారోయింగ్ చూసుకుంటే 8,349 కోట్లుగా ఉంది. మిగిలిన సంవత్సరాల్లో 7,900 కోట్లుగా, 7,250 కోట్లుగా బారోయింగ్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కంపెనీ బారోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ చూస్తే మార్చ్ 31, 2023లో డెట్ టు ఈక్విటీ రేషియో 10.17%గా ఉంది. అదేవిధంగా మార్చ్ 31, 2022లో 19.25%గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీలోనూ నెట్ ప్రాఫిట్ రేషియోలో కూడా నెగిటివ్గానే ఉంది. కాబట్టి ఈ ఐపీఓలో అప్లై చేసే ముందు పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోండి. రీసెర్చ్ చేయకుండా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బుల్ని నష్టపోతూ ఉంటారు. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే మీ డబ్బులనే నష్టపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.